మీడియా మిత్రులకు నమస్కారం. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. రాత్రంతా నేను వాస్తవంగా నిరుద్యోగులు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయాను. వాస్తవంగా నేను అక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతోనే జరుగుతుందనేటువంటి ఒక అపవాదు. రెండోది ఏంటంటే ఆ విద్యార్థులు పడుతున్న, నిరుద్యోగులు పడుతున్న బాధను చూస్తే నేను కూడా విద్యార్థిని, స్టూడెంట్గా డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉండి నేను ఎమ్మెల్యే అయిన డైరెక్ట్గా. కాబట్టి స్టూడెంట్స్ యొక్క మనోభావాలు బాగా తెలిసిన వాడిని. పాపం అభం సోమేరు కానీ ఆ తమ్ముళ్ళు, ఆ చెల్లెమ్మలు, ఆ బిడ్డలు బాధపడతా ఉంటే చూడలేకపోయారు. నా జీవితం అంతా ఏదో రకంగా ఓ పోరాట జీవితమేనా. కాబట్టి పోరాటం చేసేవాళ్ళు ఉత్తగా చెయ్యరు. ఎవరు పోరాటం చేసినా బాధ ఉంటే తప్ప, ఏదైనా నష్టం వస్తుందంటే తప్ప ఎవరు కూడా పోరాటానికి ముందుకు రారు. కానీ వాళ్ళ 30 లక్షల మంది నిరుద్యోగులు తలుసుకుంటే ఏం జరిగిందో కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. 30 లక్షల మంది నిరుద్యోగులను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే నువ్వు అన్ని ఉద్యోగాలు నేను ఇస్తా, మా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పాడు. అతని మాయ మాటలు నమ్మి పాపం నిరుద్యోగ యువకులంతా ఒక్కొక్క ఇంట్లో 3-4 ఓట్లు, 30 లక్షల మంది అంటే దగ్గర 1,20-25 లక్షల మంది వీళ్ళే ఉంటారు, వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఎంతో ఆనందంగా గెలిపించుకున్నారు. ఎంతో ఆనందంగా మాకు అన్ని పనులు అవుతాయని అనుకున్నారు. ఎంతో ఆనందంగా ఎప్పుడంటే అప్పుడు సీఎం గారిని కలవచ్చు అనుకున్నారు. అసలు కలుసుడే పాపం అయిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి అనేవాడు ఈ లోకంలో లేడా. ఆయన మరి ఏ లోకంలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఈ లోకంలో అయితే లేదు. అప్పుడే అధికారం మత్తు నెత్తికెక్కింది. నెత్తికెక్కడమే కాక అది చిలువలు పలవలై తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేస్తా ఉంది. ఇది చాలా బాధాకరమైన సందర్భం. ఏమడుగుతున్నారండి నిరుద్యోగ యువకులు? నిన్ను గెలిపించినటువంటి ఆ యువకులు లేకపోతే నిరుద్యోగులు నేనేమడుగుతున్నారు? రేవంత్ రెడ్డి, ఎందుకంత రెచ్చిపోతున్నావు? ఏం పుట్టింది నీకు? నువ్వేం పెద్ద తెలిసినోడుగా? అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ అంటేనే తెలియదు. నువ్వు ప్రజలలో ఉండి బతికినోడో కూడా కాదు. అన్ని ఫాల్తు మాటలు మాట్లాడి ఆ మాటల వల్ల జనం నమ్మి ఆల్టర్నేటివ్ లేక కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజలు ఒకసారి మార్చుకోవాలని మార్చుకున్నారే తప్ప మరొకటి కాదు. కాబట్టి నీ మాయ మాటలకు బలైపోయినారు కదా ఇవాళ. వాళ్ళ మాటలు రాత్రి విన్నవా? అసలు నీకు కనీస జ్ఞానం ఉంటే రేవంత్ రెడ్డి ఒక్కసారి రాత్రి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ మనోవేదన వింటే నువ్వు ఉరేసుకొని చావాల్సి వస్తుంది. ఏం బతికేది? రాజకీయ నాయకుడి కంటే కొంత ఎథిక్స్ ఉండాలి. మరింత బరిదెగించిన బ్రోకరు ఈ తెలంగాణలో లీడర్ కావటం దురదృష్టకరం. నువ్వేం చేస్తున్నావు? గడికి వస్తున్నావా? అసలు ఇంతమంది రోడ్డు మీదకి వస్తే నువ్వు బాధ వెళ్ళాల్సి ఉంటుంది. నువ్వు మొగోడు అయితే అశోక్ నగర్కి వెళ్ళి ఏంటా మీ బాధ అన్నోడు మొగోడు మొరగాడు లీడర్. ఏం లీడర్? ఎవరికి లీడర్? 4 రోజులు కాలేదు థూ అని ఉంచుతున్నారు కదా. సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది నీకు. బుద్ధి లేనాడు. అసలు ఎవరి మాట వింటావు? అప్పుడే అహంకారం ముందున్నది రేవంత్ రెడ్డి వెనుకున్నట్టు కనబడుతుంది. చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం, అందరం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి రావటం దురదృష్టకరం. వాళ్ళు అడిగేది ఏంటి? డిమాండ్స్ పోస్ట్పోన్ చేయమంటున్నారు. చెయ్యి, నీ ముళ్ళేం పోయింది? 4 రోజులు డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టమంటున్నారు. పెట్టు. పక్కనే ముఖ్యమంత్రి సుమారు 16,000 టీచర్ పోస్టులు అనౌన్స్ చేసిన సిగ్గులేదా నీకు? 3 రోజులలోనే
ముఖ్యమంత్రి అయి 3 రోజులు ఆయన చూసి నేర్చుకో. ఆయన అడుగుజాడలు నడవాల్సిన అవసరం నీకుంది. గంటల మీద పెన్షన్స్ 7,000 పెన్షన్స్ ఇచ్చినాడు. సుమారు 60 లక్షల మందికో 70 లక్షల మందికో గంటల మీద. లీడర్షిప్ లక్షణం ఉండాలి, లీడర్షిప్ లక్షణాలు ఉండాలి. ఇసుక అంతా ఫ్రీగా చేసుకోమన్నాడు జనానికి. దేవుడు ఇచ్చిన ఇసుక, అది దాని మీద ఇబ్బంది ఏముంది, అందరు చేసుకోమని చెప్తున్నాడు. అక్కడ ఒక చట్టం చేస్తే ప్రజలకు భూముల మీద దానివల్ల నష్టం వస్తుందని క్యాన్సిల్ చేసినాడు. నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు ఏం పని ఉందా అని నేను అంటున్నా. చీటికి మాటికి ఢిల్లీకి ఎందుకు వస్తున్నావు? ఏం అవసరం ఉంది? ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే, నిద్ర లేక రాత్రి బవళ్ళు నీ మాట కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు నువ్వేముట్లాడవు, ఏమైనావు? నిరుద్యోగ యువకులకి ఏమన్నా కులం ఉందా? ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. కులరహితమైనటువంటి కమ్యూనిటీ అది. అటువంటి నిరుద్యోగులను రాత్రంతా వాళ్ళు నిద్రగాసి వాళ్ళు పడ్డ బాధన తపన చూసి నేను ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు దలుచుకుంటే నీ గవర్నమెంట్ నువ్వు ఉండవు, నీ పెత్తనం అనేటువంటిది ఉండనే ఉండదు. అది గమనించుకోవాలి. నువ్వు ప్రజా వ్యతిరేకుడిగా, ప్రజా కంటకుడిగా నువ్వు తయారవుతున్నావు. ఏ ముఖ్యమంత్రికి లేని అపవాదం నీకు వచ్చింది. కేసీఆర్కు 10 ఏళ్ల తర్వాత వచ్చింది, నీకు 3 నెలల్లోనే వచ్చింది. పిచ్చోడా, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? 8 సీట్లు 16 సీట్లు రావాల్సింది నీకు 8 సీట్లు వచ్చినాయంటే సిగ్గుతో తలంచుకోవాల్సింది. ఇంకా పెద్దగా మాట్లాడుతున్నావు మాటలన్నీ కూడా. ఇతర పార్టీలలో చేర్చుకోవడం వల్ల మొగోడిని అనుకుంటావేమో. వాళ్ళు నువ్వు ఎవడు మిగలరు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి. నాకు 70 ఏళ్ళు వచ్చినాయా పిచ్చోడా, 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా. నీ అసలు ఎంతమంది చూసినా నేను. రెండోది ఏంటంటే పైరవికారి నువ్వు. ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి ఎట్లుండాలి? నిస్వార్థంగా ఉండాలి. నువ్వు నిస్వార్థపరుడుగా అవకాశవాదివే కదా. నీ వల్ల ఎంతమంది ప్రాణాలు ఇవాళ చావు బతుకుల మీద మధ్యలో కొట్టుమిట్టాడుతుండో అర్థం చేసుకోవాలి. దీనికోసం తప్పించి నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాదీక్ష జడ్సన్ ఒక దళితుని అవమానపరుస్తావాను? 10 రోజులు ఆమరణ నిరాదీక్ష చేస్తే ఒక్క పూటైనా నీ మనుషులు పోయి ఒక్కడన్నా మాట్లాడిరా? ప్రజాస్వామ్యంలో నిరసనలు చెప్పడం సహజం, కానీ ఆ నిరసనలు కూడా ప్రభుత్వం అనేది స్పందించి ఏం చేయాలనో ఆలోచన చేయటం కూడా అవసరం. ససజావని ఎవడన్నా కానీ ఏమన్నా కానీ ఏమైతే నాకేంది అన్నట్టున్నావు అంటే నువ్వు బాధ్యత లేని దుర్మార్గుడు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. పాపం అమాయకుడు. ఆ అశోక్ అనేటువంటి తమ్ముడు కూడా ఎల్బీనగర్లోన అక్కడ ఆమరణ నిరాదీక్ష చేసిండు. మరి వాళ్ళు నిరాహార దీక్ష చేసేది అంతకుముందే ఒక ఎస్టీ తమ్ముడు, సిగ్గులేదా? ఒక ఎస్టీ తమ్ముడు అంటే ఉద్యమాలు చేసేది ఎవరికి అవసరమో వాడే చేయాలా? ఇంకా వాడికి సపోర్ట్కి ఎవరు ఉండకూడదా? ఎడ నడిచినవి ఈ మాటలు. పేడ్ వర్కర్సా? ఈ పేడ్ వర్కర్సేనా నిన్ను తీసుకొచ్చి ఆ కుర్చీ మీద కూర్చొని పెట్టినరు? ఎంత అవమానకరం. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులని చదువు రానోళ్ళుగా చిత్రీకరించి వాళ్ళు చదువుకోవడమే లేదు, ఆయన దేనికి అప్లై చేయలేదన్నారు ఇది మన మోతిలాల్ని. కానీ ఆయన అప్లై చేసిన అన్ని కూడా స్టూడెంట్స్ రాత్రి చూపించారు. సిగ్గుతో తలంచుకో, క్షమాపణ చెప్పాల్సిన అవసరం. ఏం పోయేది ఉన్నది? వాళ్ళు అడిగే 4 డిమాండ్స్లో 1:100 చేయమని చెప్తున్నారు. చాలా కాలంగా చెప్తున్నారు. వాళ్ళు మెగా డిఎస్సి ప్రకటించమని చెప్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు నువ్వు కొంతమంది అంటే కొంతమందిని అదనంగా చేర్చి పెట్టమని చెప్తున్నారు. ఇవన్నీ చేయగలిగా నువ్వే చెప్పినావు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాను. సిగ్గులేదా? ఎప్పుడు ఇస్తావు?
సంవత్సరం లోపడిస్తున్నా నేను రాహుల్ గాంధీతో చెప్పించిన బిడ్డ, నేను వదిలిపెట్టేది లేదు. ఇది ఎక్కడ అన్యాయం? కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరుని ఇవాళ నాశనం చేస్తున్నావు. ఈ రాష్ట్రంలో 16 సీట్ల నుంచి 8కి పడిపోయినాయి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని రాకుండా చేసిన మూర్ఖుడివి నువ్వే. ఎంత నమ్మి ఉన్నారు నీకు? నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీ కాదు, అయినా నీకు ఇచ్చారు అవకాశం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే బాధ్యతతో కూడుకున్నది, మానవత్వంతో కూడుకున్నది, మంచితో కూడుకున్నది. నలుగురి మన్నలను పొందటానికి అవకాశం, భగవంతుడు ఇచ్చిన అవకాశం నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. నువ్వు దుర్వినియోగం చేస్తే నీ సంగతి, నీ దుమ్ము దులుపుతారు ప్రజలు ఇవాళ. కాబట్టి నువ్వు ఎవరి పక్షాన పనిచేస్తున్నావు అంటే పెత్తందారుల పక్షాన పనిచేస్తున్నావు, డబ్బున్నోడి పక్షాన పనిచేస్తున్నావు, నీ కులానికే పనిచేస్తున్నావు. అది కూడా చెప్తున్నాను నేను. నీ కులానికే పనిచేస్తున్నావా నువ్వు? ఎవరికి పనిచేయాలి? రాష్ట్రంలో 6 నెలలు కాలేదు, ఇటు విద్యార్థులను, నిరుద్యోగ యువకులను మోసం చేస్తేవి, రైతులను రైతు బంధు ఇస్తా 15,000 ఇస్తానని వాళ్ళను మోసం చేస్తేవి, మహిళలకు 2,500 ఇస్తానని చెప్పేసి వాళ్లకు మోసం చేస్తేవి, నిరుద్యోగ వృత్తి ఇస్తా నిరుద్యోగులకు అని చెప్పేసి దాన్ని మోసం చేస్తేవి. అసలు ఏంటది, మన పెళ్లి సంబంధించినటువంటి ₹1,00,000 కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అదనం ఇస్తాం మొగోని నేను చెప్తివి. ఏమని నిరుద్యోగ వృత్తి, దళిత బంధు ఏమైపోయింది? వదిలిపెట్టేది లేదు. దళిత బంధుకి కూడా ఇచ్చి తీరాల్సిందే. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కేసీఆర్ మీద రోజు తిడుతున్నావు కదా, అసలు కేసీఆర్ కంటే అదనంగా నువ్వేం చేసావు గది చెప్పు నాకు. నేను కూడా మా తమ్ముడు అనేటువంటి ఒక ఎఫెక్షన్ కింద గతంలో టీడీపీలు ఉన్నామని, నువ్వు గెలవాలని నాకేం రాకపోయినా నేను ఓర్చుకొని నీకు పనిచేసిన. కానీ అందరి ఆశల్ని నువ్వు వమ్ము చేసి నువ్వు ఇలా కులుకుతున్నవే తప్ప ఎవడికి లాభం లేదు. 5 ఏళ్ళు ఉన్నది కదా, నేను ఏమైనా చేస్తా అనుకుంటున్నావు. అసలు కేసీఆర్ నెత్తిన పాలు పోస్తున్నావు. నువ్వు ఇట్లాంటి ఏదో పనులు చేస్తే ఆయన తిరగాల్సిన అవసరం లేదు, ఇట్లా వాడే గెలుస్తాడు వచ్చేసరికి. ఇది కూడా నువ్వు అర్థం చేసుకో. కాబట్టి ఇది ఏ రకంగా కరెక్ట్? ఇది నువ్వు తప్పులు చెబితే పార్టీ బాగుంటుంది, ఇతర పార్టీ వాళ్ళు రారు. నువ్వు తప్పులు చేస్తున్నావు కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నువ్వు లీజుకు తీసుకొచ్చుకున్నావు అని నేను అంటున్నా. అసలు ఒరిజినల్ పార్టీ వాడైతే బాధపడతాడు. చూడు చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ కోసం ఎంత బాధపడుతున్నాడో, ఎన్ని త్యాగాలు చేస్తున్నాడో. కానీ నువ్వు గుమ్మి కింద పంది కొక్కులు తిన్నట్టు తింటున్నారు నువ్వు, నీ యొక్క అనుచరులంతా కూడా. ఇది న్యాయం కాదు. నేనేదో కోపం మీద చెప్పడం లేదు. ఆడపిల్ల రాత్రి ఒక్కొక్క ఆడపిల్ల పాపం వాళ్ళు నిరుద్యోగ అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళని తిడతారా శంకిని బింకిని అని? అది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే అంటున్నాయా, నువ్వు అశోక్ నగర్ పో మొగోడవు అయితే. పోలీసులను అడ్డం పెట్టుకుని అందరు చేసింది కాదే, మట్ల కలిసి అందరు కూడా. పేరుండాలి, నీకు దుర్మార్గుడైన పేరు కావాలని ఉన్నట్టున్నది, చాలా కోరికతో ఉన్నట్టున్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు అదృష్టం కలిసి వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచోడైన పేరు తెచ్చుకోమని కోరుకుంటా. ఇప్పటికి కూడా నేను నీ మీద వ్యతిరేకత లేదు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అరే చిన్న పనే, నువ్వు ఎటువంటి వాడో తెలుస్తుంది. బట్టి విక్రమార్కని నీ ఫోటోతో సమానంగా ఆఫీసులలో పెట్టమని చెప్తా ఉన్నా నేను. ఎందుకు పెట్టడం లేదు? నీ గుణం ఎలాంటిదో తెలుస్తున్నది కదా చెప్తున్నాను నేను. నీ ఫ్యూడల్ మనస్తత్వం ఏం తెలుస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీస్ జీవో ఇష్యూ చేశాడు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? 7 నెలలు అయిపోయింది. బట్టి విక్రమ మా దళితుడే, మా దళితుడు ఎవరన్నా కానీ
వాళ్ళు అవమానపరుస్తుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకుంటూని కాదు. నువ్వెందుకు పెడతలేవు అంటే నువ్వే పేద పొడిచి వచ్చినావు, ఆయన మాత్రం ఏమి లేదా? కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ గా మొదటి నుంచి ఉన్న కార్యకర్త ఎవరు? బట్టి విక్రమార్క. నువ్వు ఉన్నావా? అసలు నీ ఫోటో అన్ని ఆఫీసులలో ఉంటుంది, అతని ఫోటో ఎందుకు ఉన్నది? ఇది గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి వల్ల రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన ఈ రాష్ట్రానికి ఒక శనిగా దాపురించింది తప్ప మరొకటి కాదు. ఇవాళ అందరు బయటకు వస్తున్నారు మాట్లాడడానికి. నేను మొట్టమొదటే మాట్లాడి చెప్తా ఉన్నా, నీ యొక్క విధానాన్ని మార్చుకోమని మరొకసారి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పు, నిరుద్యోగ యువతులకు కూడా క్షమాపణ చెప్పు. వాళ్ళ కొట్టినారు, మొన్న కంచేసి కొట్టినారు, ముళ్ళ కంచేసి కొట్టారా మీరు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా శాపనార్థాలు పెట్టరా, ఇది కడుపు కాదని చెప్పరా? అవసరం వాళ్ళని కొట్టం, పిలువు, ఒక 3 సభ్య కమిటీ అయ్యి వాళ్ళని పిలువు, మాట్లాడు, ఆ సమస్య పరిష్కారం చేయి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావా వాళ్ళని? ఎవరయా ఇన్స్టిట్యూషన్లు పెట్టుకున్న వాళ్ళు 100 కోట్లు వస్తాయి కాబట్టి మూమెంట్ వాళ్ళు నడుపుతారా? వాళ్ళు మూమెంట్ నడిపితే స్టూడెంట్స్ వింటరా? నిరుద్యోగ యువకులు వింటరా? ఎందుకు ఈ పొల్లు మాటలు మాడుతున్నావు, పోకిరి మాటలు? నువ్వు ఒక పోకిరోడివి అంతే, నువ్వు ముఖ్యమంత్రివి కాదు. రోడ్డు మీద తిరిగే పోకిరోడు ఎంతో నువ్వు కూడా అంతే. నేను ముఖ్యమంత్రి అని కూడా ఎవడు అనుకోవడం లేదు. సర్వం అమ్ముకొని తింటున్నావు. ఇక ఖజానా లేదా? గవర్నమెంట్ పైసలు లేకపోతే పైసలు లెక్కేసి స్కీములు ఇంప్లిమెంట్ చేస్తారయా? కానీ నువ్వు అంటే ఫ్లైట్ వేసుకోరుకుతున్నావు. ఎన్ని కోట్లు కావాలి? ఒకసారి పోయి రావడానికి ₹1 కోటి ఖర్చు అయ్యాలి నీకు. ఇప్పటికీ 17 సార్లు పోయామంటే 17 కోట్లు ఖర్చు. ఎప్పుడబ్బా సొంపని తిరుగుతున్నావు అట్లా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనసు మార్చుకోవాలి, విద్యార్థి సంఘాలు పిలవాలి, వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం చేయాలి. ఒకవేళ అటు చేయకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పడం కాదు, పిల్లలు చెప్పారు రాత్రి, మండే గుండెలతో చెప్పారు రాత్రి. నువ్వు అవమానపరిచిన దానికి ఆవేదనతో చెప్పారు రాత్రిపూట. పాపం వాళ్ళు నీ దుర్మార్గానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన చెప్పాల్సి, వాళ్ళు చదువుకుంటు రాత్రి బవళ్ళు సంవత్సరాల తరబడి చదువుకుంటారు కదా పాపం. వాళ్ళు బ్లడ్ను ఇలా మరి వాస్తవంగా చెప్పాలంటే కరిగించి చదువుకుంటున్నారు. వాళ్ళ జీవితం అంతా చదువుమయమై ఏదైనా ఉద్యోగం దొరికితే మేం బతాం, మా కుటుంబం మొత్తం, పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇవాళ చదువు కోసం చదువుతున్నారు, ఏదైనా ఉద్యోగం కోసం రావాలి. నీకు ముఖ్యమంత్రి ఉద్యోగం దొరికింది, నీకు అవసరం లేదు. ఇలా లక్షల కోట్లు సంపాదించుకోవడానికి మార్గాలను సుగమనం చేసుకుంటున్నావు. పాపం వాళ్ళు ఉద్యోగం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతున్నారు. కాబట్టి మొత్తం వేకెన్సీలన్నా చెప్పవయ్యా. ఈ రాష్ట్రంలో 2,67,000 వేకెన్సీలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 2,67,000 వేకెన్సీలు ఉంటే నువ్వు బోడి ఒక్క ఉద్యోగాన్ని కూడా నువ్వు ఇవ్వలేవు ఈ రోజు వరకు. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలనే సర్టిఫికేట్ ఇచ్చారు మీరు, అంతేగాని మిగతా పనులన్నీ వాళ్ళే పూర్తి చేశారు. ఆ క్రెడిట్ ఆయన పోదు తప్ప నీకెట్లా పోతుంది? నువ్వేమైనా పిచ్చోడు ఇరవడు ఏమన్నా? సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు అవి ఎవరు చేశారు, ప్రజలకు అందరూ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే నిరుద్యోగుల సమస్య పరిష్కారం చెయ్యి. కాంగ్రెస్ పార్టీని చంపాలనుకుంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకొకటి ఉండదని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళంతా పిల్లలంతా ఢిల్లీకి పోయే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి మాట్లాడండి. ఈ పొల్లు మాటలు బంద్ చేయి, ఈ పోకిరి మాటలు బంద్ చేయి, రెచ్చగొట్టే మాటలు బంద్ చేయి.
ఇప్పటికే నువ్వు అవమానపరిచినావు. ఇప్పటికే చాలా వాళ్ళ హృదయాల్లో గాయాలైనవి. నిరుద్యోగుల యువకుల్లో గాయాలైనవి. వాళ్ళు పనికి మాలినోళ్ళు అన్నావు, తలమాసినోళ్ళు అన్నావు, పేడ్ వర్కర్స్ అన్నావు. దుర్మార్గుడా, నువ్వేం పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నది ముఖ్యమంత్రి అయినావు? నువ్వు తిడితే ముఖ్యమంత్రి అయినోడు ఈ భారతదేశంలో ఓన్లీ ఏమి తెలియకపోయినా రేవంత్ రెడ్డి గారు. ఈయనను తిట్లా ముఖ్యమంత్రి అని పెట్టాలి. రేపు దొరతనాన్ని బంద్ చేయి. నీ దొరతనానికి వ్యతిరేకంగానే అనేక మంది కూడా పోరాటం గతంలో కూడా చేశారు, రాబోయే కాలం కూడా చేస్తారు. ఈ దొరతనం ముచ్చట్లు బంద్ చేయి. నువ్వు ఒక దొరవు. కాబట్టి దొరపోకడ బంద్ చేసి నేను సేవకుణ్ణి, మాది ప్రజాపాలన. ఎవరది అది ప్రజాపాలన? ఒక్కరోజు వచ్చిన ఏది ప్రజావాణి దగ్గరికి ఒక్కటే రోజు. ఆ రోజు నేను కూడా వచ్చిన నిన్ను చూద్దామని. అప్పటికే వెళ్ళిపోయిన బుర్రమని 10 గంటల లోపలనే వెళ్ళిపోయాడు.